ప్రకాశం జిల్లా ఒంగోలులో దస్తావేజు లేఖర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు హరిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు, సంఘం నాయకుడు వినయ్ మాట్లాడుతూ 100 ఏళ్లుగా దస్తావేజు లేఖర్ల వృత్తిని నమ్ముకుని వేలాది కుటుంబాల జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 396 జీవో ఆర్ఎస్కే విధానం వల్ల తమ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లైసెన్స్ విధానంలో పనిచేసిన తాము ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది దస్తావేజు లేఖర్లు, వారి కుటుంబాల జీవనోపాధి ఈ నిర్ణయంతో ప్రభావితమవుతుందని పేర్కొంటూ 396 జీవోను రద్దు చేసి ఆర్ఎస్కే విధానాన్ని అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ఎస్కే లైకత జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 ప్రస్తావ లైకత ఆర్ఎస్కే 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 జిల్లా సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మోపర్తి హరిబాబు నా పేరు. ఇక్కడ దస్తావేజు లేఖర్లుగా గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 92లో నా లైసెన్స్ వచ్చింది. అక్కడి నుంచి ఈ వృత్తినే కొనసాగిస్తూ దీని మీదనే జీవనం గడుపుతున్నాము. ఈ లేఖరి యొక్క వృత్తి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వృత్తి. ఈ వృత్తిలో పబ్లిక్ తోటి మాకుండేటటువంటి అనుసంధానం కానీ, వాళ్ళు మాతోటి పంచుకునే విధానం కానీ, మాకు ఓటీపీలు కానీ, మా మీద నమ్మకంతో పబ్లిక్ మా దగ్గరకు వస్తున్నారు. మేము డాక్యుమెంట్లు రాస్తున్నాం. ఇది గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మా తాతల తండ్రులు కానీ జరుగుతున్నటువంటి విషయాలే. డాక్యుమెంట్ రైటర్లు లేకుండా డాక్యుమెంట్ రాసే విధానం అనేది ఎక్కడా లేదు. మా రాష్ట్ర ప్రభుత్వం వారు పక్క స్టేటుల్లో జరుగుతున్న విధానాన్ని మన స్టేట్లో ప్రవేశపెడుతున్నాడు. నేను కాదంటలేదు. పక్క రాష్ట్రంలో జరుగుతున్నది కూడా ఆర్ఎస్కే పెట్టుకో, ఇంకోటి పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా డీడ్ రైటర్స్ కంపల్సరీగా ఉండారు. ఆ స్టేటుల్లో కూడా ఉండారు. ఎక్కడా కూడా కనుమరుగు అనేది లేదు. ఫిజికల్గా డాక్యుమెంట్ రాసేది ఒక డాక్యుమెంట్ రైటరే. మీరు ఆన్లైన్లో చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు, నేను కాదంటల్లా. మీరు టెక్నాలజీ పెంచుకున్నా కూడా మేము అంత చదువుకోకపోయినా కానీ ఆ టెక్నాలజీ తగ్గట్టుగానే మేము కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు కూడా మీరు గంటలో ప్రభుత్వం వారు గంటలో డాక్యుమెంట్ డెలివరీ రిజిస్ట్రేషన్ అయ్యి ప్రాసెస్ మొత్తం కూడా గంటలో ఇస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా కూడా మేము కూడా పరిగెడుతున్నాము, పని చేస్తున్నాము. ఎక్కడ మా వల్ల పబ్లిక్ కానీ ఏడన్నా అసహనం కానీ, లేకపోతే మేము ఏదన్నా చీట్ చేసామని కానీ ఎక్కడన్నా తెలుసా? పబ్లిక్ మాతోటే ఉంటున్నారు. మరి వాళ్ళకి మా సర్వీస్ మేము ఇస్తున్నాము. మరి గవర్నమెంట్ వారు పునరాలోచించుకొని ఈ కొత్తగా పెట్టినటువంటి ఆర్ఎస్కే సెంటర్స్ వల్ల మా జీవనాన్ని మా పొట్టగొట్టకుండా మాకు లైసెన్సులు లేకపోతే మీ గవర్నమెంట్ వారు మాకు లైసెన్సులు ఇవ్వండి. లైసెన్సులు ఇచ్చి ఏదైనా రైటర్స్ ఏదైనా తప్పు చేశారనుకో శిక్ష అనుభవిస్తాం. దానికి అనుగుణంగా మా లైసెన్సులు రద్దు చేసుకోవచ్చు. మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు శిక్ష పడిద్ది అబ్బాయి అని చెప్పండి. మాకు లైసెన్సులు ఇవ్వండి, ప్రొవైడ్ చేయండి. మేము కూడా గవర్నమెంట్లో పార్ట్ అవుతాము. మేము కూడా సర్వీస్ ఇస్తాం మీకు. మా వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ ఏదైనా కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేము ఏదన్నా తప్పుడు సలహాలు కానీ తప్పుడు డాక్యుమెంట్ అనర్హులు అని చెప్పండి. అదేవిధంగా మేము మౌల్డ్ అవుతాం. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని పునరాలోచించుకొని ఈ ఆర్ఎస్కే విధానాన్ని స్వస్తి చెప్పి మా రైటర్స్కి
జీవనోపాధి మీద దెబ్బ కొట్టకుండా ఈ 1-2 లక్షల మంది ఉన్నటువంటి దస్తావేజు లేఖర్ల కుటుంబాలని పొట్టగొట్టకుండా మీరు పునరాలోచించుకోవాలి, ఆలోచించి చేసుకోండి. ఆర్ఎస్కే విధానాలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంటే ఇంకా వేరే ఉన్నాయి. వాటితో పెట్టినా బాగుంటుంది. మా పొట్టగొట్టకూడదు, మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. అది ప్రభుత్వాన్ని మేము కోరుకునేది. నా పేరు వినయ్, నేను దస్తావేజ్ లేఖరి, ఒంగోలు రిజిస్టర్ ఆఫీసు. ఎందుకు ఈరోజు మనం ఎంత ఇక్కడ కూడుకున్నామంటే, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం వారు, దస్తావేజ్ లేఖర్ల సంఘం వారు పిలుపు మేరకు మేము ఈ యొక్క సమ్మెను స్టార్ట్ చేశాము. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు 31 వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఎందుకు ఇలాగా అంటే, మా దస్తావేజు లేఖర్ల వృత్తి మీద గవర్నమెంట్ వారు మా పొట్టలు కొట్టడం, అంటే ఇది పెద్దవాళ్ళకి అప్పచెప్పి ఈ వ్యవస్థని మా వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే మేమేదో డాక్యుమెంట్ రాసుకుంటూ, దస్తావేజులు రాసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి వారికి మంచి సహకారం వాళ్ళ ద్వారా మేమేదో వృత్తిని పొందుతున్నాం తప్పనిచ్చి గవర్నమెంట్ వారు మాకు ఎటువంటి ఇది కూడా చేయట్లేదు. అయినప్పటికీ మేము ఈ యొక్క వృత్తిలో గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న వృత్తి ఇది. ఈరోజు జరుగుతుంది కాదు, ఇది 100 years. ఇటువంటి వృత్తిని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా బాగుంది. కానీ ఆ టెక్నాలజీలో మేము కూడా టెక్నాలజీతో పాటు పరిగెత్తున్నాం. మీరు గంటలో రిజిస్ట్రేషన్ అయిపోయి దస్తావేజు ఇవ్వాలంటే దాంతోపాటు మేము కూడా హడావిడి చేసుకొని ఆ టెక్నాలజీకి అందిపుచ్చుకొని మేము సబ్ రిజిస్టర్ల వాళ్ళతో మమేకమయ్యి కష్టపడి మా వృత్తిని మేము నిలబెట్టుకుంటూ, ఎంతో కాంపిటీషన్ ఉన్న వృత్తి. 50-60 మంది దస్తావేజు లేఖలు ఉంటారు ఒంగోలులో. అందరిలో కూడా మేము ముందు వెళ్ళాలి, మేము ప్రజలకు బాగా చేయాలి అని చేస్తూ, తప్పులు లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా, గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా చాలా చేస్తున్నాం. అటువంటి మమ్మల్ని పట్టించుకోకుండా గవర్నమెంటు ఈరోజు పెద్దవాళ్ళు, అంటే ఎవరికో పెద్ద కంపెనీలకి ఇది అప్పచెప్పేసేసి ఇది ఒక ప్రోగ్రాం, కొత్త ప్రోగ్రామ్ని పెట్టి మమ్మల్ని అందరినీ నిర్వీర్యం చేయాలంటే 3 లక్షల మంది సుమారుగా ఉన్న దస్తావేజు లేఖర్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తుంది. ఇది గవర్నమెంట్కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మేమందరము కూడా మనము ఈ రాష్ట్ర ప్రజలమే, మాకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మాకు వృత్తి లేదు, ఇక్కడ వృత్తిని ఎన్నుకున్నాము, ఏదో బతికేస్తున్నాము. దీన్ని కూడా తీసేస్తే మేము ఎట్టుపోవాలి? మీరేగా మళ్ళీ మాకు ఏం చూడాల్సింది. ఇప్పుడు ఒక ఉపాధి అనే కార్యక్రమం పెట్టారు, ఏం ప్రొక్లైనర్ తీస్తే ఉపాధి అయిపోదా? ఎందుకు వాళ్ళకి ఉపాధి ఒక హామీ అని పెట్టి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఎందుకు బతికిస్తున్నారు? అంటే వాళ్ళు కడుపు నింపుతున్నారు గవర్నమెంట్. మా కడుపు నింపకపోగా మా వృత్తిని ఇలా తీయడం అనేది మంచిది కాదు. అది పెద్దవాళ్ళు మమ్మల్ని కూడా దానిలో ఉపయోగించుకోండి, మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది, ఇది నిరంతరం జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీకు అది కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏ ఆఫీసర్